ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమేమని తగిన కాలమందు పంట కోతుము. మేలు చేటు యందు విసుకొక యందుము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మేలు అంటే మంచి అండి. మంచి చేసే యందు ఎప్పుడూ కూడా నిరుత్సాహం కలిగి ఉండకూడదు. అలాగే అలయక మేలు చేయాలి. అంటే పట్టు వదలకుండా ప్రేమైన వల్ల మేలు చేస్తే మరి తగిన కాలంలో ఖచ్చితమైన ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే భక్తుడైన పౌలు గారు మనం మేలు చేసే విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తాయని, ఎన్నో నిరుత్సాహములు ఎదురవుతాయని, మరి అటువంటి నిరుత్సాహాలన్నీ కలిగిందని, ఆటంకము కలిగిందని మేలు చేయటము అంటే మంచి చేయటము వదిలివేయకుండా రాబోయే ప్రతిఫలాన్ని గుర్తు చేస్తూ పౌలు మనలందరినీ కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నాడు. కావున ఈరోజున ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, రాబోయే బహుమానాలు, రాబోయే ప్రతిఫలాలని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుని మేలు చేయాలి. చాలామంది అంటూ ఉంటారు, నేను మేలుకు వెళితే కీడు ఎదురైంది, మంచిని కోరుకుంటే చెడు నాకు వచ్చింది అంటూ ఉంటారు. నిజమే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రేమైన వల్లరా, ఈ లోకంలో ఏ క్రియలు చేస్తే ఆ క్రియలు మన వెనకాల వస్తాయి. అంతేకాకుండా దేవుడు ప్రేమైన వల్లరా ఆ క్రియలకు తగినట్లుగా ఒక జీతాన్ని అంటే ఒక ప్రతిఫలాన్ని మనందరి కొరకు కూడా సిద్ధపరుస్తాడు. కావున మరి ఏదైతే మనము విత్తుతున్నామో ఆ పంటనే కోయగలుగుతాం. అంతేకాని మంచి వెళితే మంచినే కోస్తాం, చెడును విత్తితే చెడును కోయగలుగుతాం. ఏ కొలతతో ఇస్తే అదే కొలతతో పొందుకుంటాం. మనము చూపిస్తున్న మంచిని ఎవరు చూడకపోయినా దేవాది దేవుడు మాత్రం చూస్తాడు. ప్రియమైన వల్లరా, మనము జాగ్రత్తగా ఆలకిస్తే యేసేపు జీవితంలో అదే జరిగింది. యేసేపు ప్రియమైన వల్లరా మంచిగానే జీవించాడు, కానీ తనకి చెడు ఎదురైందండి. అన్నదమ్ములకి ఏ రోజు కూడా తను చెడు చేయలా, కానీ అన్నదమ్ములు తనకి కీడు తలబెట్టారు. చూడండి, పోతీఫర్ భార్యకు కూడా తను చెడు చేయలే, కానీ తనకి కీడు తలబెట్టింది. అయినా సరే తను మేలు చేసే విషయంలో అలిసిపోలేదు. కావున మనము కూడా పట్టు వదలకుండా, నిరుత్సాహపడకుండా మంచిని చేస్తూ ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.